యాకోబు రాసిన పత్రిక మొత్తం 5 అధ్యాయాలు దేవునికి మహిమ కలుగుందాక 108 వచనాలలో ఆ సారాంశం దేవాది దేవుడు కృపతోటి మనం నేర్చుకోవడానికి దేవుడు 6 విభాగాలుగా చూపిస్తున్న యాకోబు పత్రికని యాకోబు 6 విధాలుగా మనతో మాట్లాడుతూ 6 విభాగాలు సారాంశము మనం నేర్చుకోవడానికి యాకోబు పత్రికని ఎంత చక్కగా మనకు వివరించిందో. మొదటిది చూద్దాం. శ్రమల గురించి చెప్తుండు. శ్రమలను చూసి భయపడుతున్నావా? భయపడద్దు. శ్రమలు హల్లెలూయా నీ జీవితంలో ఒక కొత్త మార్గం తెలుస్తుంది. శ్రమల ద్వారా నీ జీవితానికి ఒక మార్గము తెరవబడుతుందని యాకోబు తన పత్రిక ద్వారా మనకు నేర్పిస్తుడు. శ్రమలు నీ జీవితంలో ఎదిగిన కొలది నీవు ఇంకా ఫలింపు పొందుతావు అని చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును. రెండోది చూస్తే పాపమును గురించి, పాపము ఒక పరిణామము ఎలా ఉండబోతుందో అది నేర్పుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును. పాపం ఒక పరిణామము మన జీవితంలో ఎలా ఉండబోతుందో అది చూపిస్తుండు. మూడోది పక్షపాతము మంచిది కాదు అంటున్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. పక్షపాతము మన జీవితాలలో మంచిది కాదు. ఇప్పుడు యాకోబు అనొచ్చు, ఎవరు? యేసుక్రీస్తు మా అన్న అని చెప్పొచ్చు. కానీ ఏమంటుండు? నీ దాసుడు. అందరిలాగే చూపిస్తుంది. అన్న అని చదువు తీసుకోవట్లేదు కదా. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవునికి మహిమ కలుగును గాక. చనువు ఎంతవరకు ఉంది అంతవరకే మనం వాడుకోవాలి. చనువిస్తుంది కదా అని చనువుని ఎక్కేయద్దు కదా. దేవునికి స్తోత్రం. చాలా మందికి కొంచెం చనువించడం అంటే మనం చంకనెక్కడం కాదు, నెత్తినెక్కడం మొదలవుతుంది కదా. అది చాలా మంచి పద్ధతి కాదు. పక్షపాతము మంచిది కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగవది నాలుకను గురించి వివరిస్తుంది. నాలుక ఎంత అగ్ని లాంటిది, నాలుక వల్ల ఎన్ని చిచ్చులు జరుగుతాయి, నాలుక పాప ప్రపంచం మన శరీరంలో అని నాలుక గురించి, నాలుకను ఏం చేసుకోండి మీరు, నాలుగు పరిశుద్ధాత్మకు అప్పగించుకోండి మీరు అని హెచ్చరిక చేస్తుండ్రు. ఐదోది లోకంతో స్నేహము చేయొద్దు. ఎందుకు చేయొద్దు? లోకంతో స్నేహం ఎందుకు చేయొద్దు కదా. లోకంతో స్నేహం చేయొచ్చు కదా. లోకస్తులందరూ మా వాళ్ళే కదా, మా వాళ్ళే కదా, మా రక్త సంబంధికులే కదా, లోకంతో మేము ఉండొచ్చు కదా అనుకున్నప్పుడు లోక స్నేహము దేవుని దృష్టిలో వైరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోక స్నేహం ఎటువంటిదంట? వైరము, పనికిరాంది, దేవుడికి ఇష్టం లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోది విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎలియా ప్రార్థించినప్పుడు ఎటువంటి వాడు? మనలాంటి స్వభావం గలవాడే. దేవునికి స్తోత్రం. మనలాంటి స్వభావంతో ప్రార్థించిందంట, మానవ శరీరంతో ప్రార్థించిందంట. దైవాత్మ పూర్ణుడిగా నిలబడి దైవ క్రియలు చేయడానికి దేవుడు ఏలియాని వాడుకున్నట్టు ఈరోజు సమస్యలో దేవుడు నేను వాడుకుంటాడు, నేను హెచ్చిస్తాడు. దేవుడు చెప్తున్న ఈ 6 విషయాల సారాంశము మన జీవితాలలో పాటించాలని యాకోబు పత్రిక ద్వారా యాకోబు మనకు నేర్పుతున్న పాఠాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అన్ని రంగాల్లో ఆశీర్వదించు, దీవించు, సహాయత దయచి. నీ కృపా, నీ కనికరము, నీ యొక్క విజయం ప్రతి కుటుంబానికి దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో నీ గొప్ప అద్భుతాలు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను నీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.